సారీ రికార్డ్ చేయాలి. బాడీ ఓకే, ఇంప్లిమెంటేషన్. బ్రాకెట్స్ పెడితే మనం ఏమంటాము, ఇంప్లిమెంటేషన్ అంటాం. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు మనకి ఇక్కడ. సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసి, ఐ మీన్ ఎలా అయితే మనం డెవలప్ చేసుకున్నామో, ఎలా అయితే మనం రాస్తున్నామో, ఇంటర్ఫేసెస్ ని కూడా అలాగే, ఇంటర్ఫేసెస్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అనమాట. దీనికి కూడా ఓన్లీ డిక్లరేషన్. ఇంటర్ఫేస్ ని, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ మళ్ళీ రాస్తాము. దీనికి ఇది ఒక క్లాస్ కాదు. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏంటి, అదొక క్లాస్. ఇదేంటి, ఇంటర్ఫేస్. క్లాస్ కి దీనికి రిలేషన్ లేదు, ఇది ఒక ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ రాసి ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్, మనకి ఏ నేమ్ కావాలి అనుకుంటే ఆ నేమ్ ఇస్తాము. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్, ఇలా మల్టిపుల్ మెథడ్స్ ని రాసుకోవచ్చు. మనకి ఎన్ని ఇంటర్ఫేస్ లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండేది అంతే కదా. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాదు కదా. బాడీ లేదంటే ఇంకా దాని మీనింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడే కదా. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి నరేంద్ర, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ కంపల్సరీ ఉంటేనే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ లేనప్పుడు అసలు దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అనకూడదు మనం. సరే, ఇప్పుడు ఇది మామూలు కాంక్రీట్ మెథడ్ అవుతుంది. ఇది కాంక్రీట్ మెథడ్ కాదు, ఇంటర్ఫేస్ అంటాం దీన్ని. ఇంటర్ఫేస్ లో ఉండే మెథడ్స్, ఓకే, ఇది ఇంటర్ఫేస్, దీంట్లో ఉండే మెథడ్స్ లైక్ కాంక్రీట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్ అంటే మళ్ళీ ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా. దీనికి ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నామంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయట్లేదు. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనకూడదు, నార్మల్ మెథడ్స్, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఓకేనా. రిటర్న్ టైప్, ఇది సింటాక్స్ ఏంటి, ఇంటర్ఫేస్. నా ఇంటర్ఫేస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్, ఓపెన్ అండ్ క్లోజింగ్. నా రిటర్న్ టైప్ ఏదైనా తీసుకోవచ్చు, ఇంట్, డబుల్ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత మన మెథడ్ నేమ్ ఏదైతే రాస్తున్నామో అది. పారామీటర్స్ కంపల్సరీనా అంటే మనకు అవసరం వస్తే ఇస్తాము, లేకపోతే లేదు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. ఒక ఇంటర్ఫేస్, రిటర్న్ టైప్, అలా నేను మల్టిపుల్ రాసుకుంటాను మెథడ్స్ ని. ఓకే, నేను ఇప్పటి వరకు ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక నెట్ లో అదే ఉందండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఉంది, కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఇంటర్ఫేస్ అంటే. కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం కదా. ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ ఓకే, ఓకే ఓకే, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అన్ని కూడా మనం ఒక్కొక్క, ఇప్పుడు అన్ని బుక్స్ లో ఒకే విధంగా ఉండదు కదా. సో ఓకేనా. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ నేను కాదనట్లా, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని మనం, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని మనం అనలేం కదా దాన్ని. ఎందుకని, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనుకున్నామంటే. ఓకేనా. ఓకే, ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు నేను రాసిన దాన్ని బట్టి ఎంటర్టైన్మెంట్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. నేను ఎక్స్టెండ్స్ అంటున్నాను, అంటే నేను ఇంకొక క్లాస్ ని దీనికి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఏమనుకుంటాను, ఎక్స్టెండ్స్. ఎక్స్టెండ్స్ ఇంకో క్లాస్ ని చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డ్రామా అనే క్లాస్ ని ఎక్స్టెండ్స్ అంటాను. ఒకవేళ ఒక క్లాస్ కి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్. ఒక క్లాస్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి, ఈ షేప్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి, ఓకేనా, ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేయాలి అన్నా కానీ ఎక్స్టెండ్స్ అనే యూజ్ చేస్తాను. బట్ నేను ఈ యొక్క క్లాస్ కి ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేయాలి, అప్పుడు నేను ఏం రాస్తాను, ఇంప్లిమెంట్స్ అని చెప్పి నా ఇంటర్ఫేస్ నేమ్ ఏదైతే ఉందో నా ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాను. సో డిఫరెన్స్ చూడండి, ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని రాస్తాను. ఒక క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేయాలన్నా ఎక్స్టెండ్స్ అంటాను. బట్ ఒక క్లాస్ కి ఒక ఇంటర్ఫేస్ ని నేను ఎక్స్టెండ్ చేయాలి అంటే నేను ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఓకే, ఇంతవరకు ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇంటర్ఫేస్ 1 అన్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని నేను ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నాను, అప్పుడు నేను ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలా, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలా? ఎక్స్టెండ్స్ అనుకుంటున్నా.
ఎక్స్టెన్స్. ఒక క్లాస్ కి ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మాత్రమే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఒక ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని నేను చేయాలి అన్నా కానీ నేను ఏం చేస్తాను, ఇంటర్ఫేస్ 2 అనే దాన్ని చేయాలి అన్నా కానీ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను. సో డిఫరెన్స్ అనమాట. అంటే మళ్ళీ మనం ఇంప్లిమెంట్స్ అని చెప్పేసి ఇంప్లిమెంట్స్ అని రాసేస్తాము. సో ఇంప్లిమెంట్స్ కాదు, ఎక్స్టెన్స్. ఒక ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని చేయాలి అంటే ఎక్స్టెన్స్ అంటాం. ఒక క్లాస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని రాయాలంటే మాత్రమే ఇంప్లిమెంట్స్ అంటాం. ఓకేనా? ఓకే, ఇంటర్ఫేస్ చూసాము. సో ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్ఫేస్ ఎక్కడ రాస్తాము? నార్మల్గా ఇంతకుముందు మనం క్లాసెస్, కన్స్ట్రక్టర్స్ రాసిన అదర్ క్లాసెస్ లో అక్కడే ఇంటర్ఫేస్ కూడా రాసుకుంటాం కదా, మెయిన్ క్లాస్ లో అయితే రాయం కదా. సో ఓకే, నాకు ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇవి ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ అండ్ ఐ బ్యాట్స్మెన్. ఐ బ్యాట్స్మెన్ అనేది ఏంటి? నా ఇంటర్ఫేస్ నేమ్ అన్నమాట. ఇదేంటి? రిటర్న్ టైప్. మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాము? ఇంటర్ఫేస్ ఎలా రాస్తాం? నా రిటర్న్ టైప్ ఇక్కడ ఇంటి, ఇక్కడ వాయిడ్. నెక్స్ట్ ఇదేంటి? నాది నా యాడ్ అంటే నా మెథడ్ నేమ్ అన్నమాట. పారామీటర్స్ మన ఇష్టం, పాస్ చేయాలి అనుకుంటే పాస్ చేయొచ్చు, లేదా ఎంటీ బ్రాకెట్స్ పెట్టి వదిలేయచ్చు, మెథడ్ బ్రాకెట్స్ పెట్టి. ఇది ఒక మెథడ్ ఇంటర్ఫేస్ లో. ఇలా మనం ఎన్ని మెథడ్స్ నైనా రాసుకోవచ్చు, మల్టిపుల్ మెథడ్స్ ని రాసుకోవచ్చు మనము. ఓకేనా? ఒక ఇంటర్ఫేస్ లో దీనివల్ల యూజ్ ఏంటి? ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే కూడా సేమ్ ఇంతే కదా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీని సేమ్ అన్నమాట. ఇంటర్ఫేసెస్ కూడా సేమ్. మనం ఏం చేస్తాము, దీంట్లో మల్టిపుల్ ఓన్లీ మెథడ్స్, దీంట్లో ఇంకా వేరేవేమి ఉండవు, ఓన్లీ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఓన్లీ మెథడ్స్ రాసుకుంటాము. మనకి ఎక్కడైతే ఇంటర్ఫేస్ అవసరమో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ బ్యాట్స్మెన్ అనేది, ఐ బ్యాట్స్మెన్ అంటే ఏంటి? బ్యాడ్మింటన్, ఐ మీన్ క్రికెట్ కి సంబంధించింది. దాంట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది. సో నేను అంటే ఒక క్రికెటర్ కి యూజ్ చేయాలి అన్నా నాకు ఇవన్నీ కావాలి. అలా నేను బ్యాట్, మేక్ సమ్ రన్స్, ఓపెనింగ్స్, మేక్ సెంచరీ, మేక్ హాఫ్ సెంచరీ, ఇవన్నీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సచిన్ కి తీసుకున్నా సేమ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అవునా? గంగోలీకి తీసుకున్నా ఉంటాయి, లక్ష్మణ్ తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా సరే నాకు ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి కంపల్సరీ. సో నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఎందుకు రాసుకోవడం? సో నేను ఏం చేస్తాను, వీటిలన్నిటిని ఒక ఇంటర్ఫేస్ లో రాసి పెట్టుకుంటాను. ఈ మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటే, ఇప్పుడు మేక్ సమ్ రన్స్ అన్నాను, సచిన్, గంగోలీ, లక్ష్మణ్ వీళ్ళందరూ సేమ్ రన్స్ కొట్టుంటారా? కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ రన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో అలాంటప్పుడు నేను ఇక్కడే ఇంప్లిమెంటేషన్ చేసేసాను అనుకోండి, మళ్ళీ నాకు ఓవర్ రైడ్ చేయడం అదంతా ప్రాబ్లం. అలా కాకుండా జస్ట్ నేను మెథడ్ ని మాత్రమే డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటర్ఫేస్ ని, ఐ బ్యాట్స్మెన్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నానో చూద్దాం. ఐ బ్యాట్స్మెన్ అంటే స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అనే క్లాస్ కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్స్ ప్లేయర్ అనేది పక్కన పెడదాం. ఇంప్లిమెంట్స్ ఐ బ్యాట్స్మెన్ అంటే నేను ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేశాను. సో ఐ బ్యాట్స్మెన్ అనే నేను ఈ ఇంటర్ఫేస్ ని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఐ బ్యాట్స్మెన్ లో నాకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఐ బ్యాట్స్మెన్ లో 5. ఐ బ్యాట్స్మెన్ లో ఒక నిమిషం, 5 ఐ బ్యాట్స్మెన్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? నాకు 5 మెథడ్స్ ఉన్నాయి. బ్యాట్, మేక్ సమ్ రన్స్, ఓపెనింగ్స్. గుర్తుపెట్టుకోండి మెథడ్ నేమ్స్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు ఈ 5 అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఎలా అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంకొక ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని నార్మల్ క్లాస్ కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉండే మెథడ్స్ అన్నిటిని ఎలా అయితే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలో, సేమ్ ఇక్కడ కూడా ఐ బ్యాట్స్మెన్ అనే ఇంటర్ఫేస్ ని నేను ఒక క్లాస్ కి ఇంప్లిమెంట్ చేసుకుంటే దీంట్లో ఉండే మెథడ్స్ అన్నిటినీ కూడా నేను ఏం చేయాలి? కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను ఏం చేయాలి? 5 మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఐ బ్యాట్స్మెన్ అనే దాన్ని ఎక్కడైతే నేను ఇంప్లిమెంట్ చేశాను, ఐ బ్యాట్స్మెన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో దీంట్లో నేను 5 మెథడ్స్ ని యూజ్ చేయాలి కంపల్సరీగా. సో రూల్ అన్నమాట అది, లేకపోతే కంపైలేషన్ ఎర్రర్స్. సో ఓకే, ఓపెనింగ్స్, మేక్ సెంచరీ, మేక్ హాఫ్ సెంచరీ. ఓకే 3 మెథడ్స్ యూజ్ చేస్తాను, బట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఇంకా 2 మెథడ్స్ బ్యాట్స్, తర్వాత ఇంకొకటి సంథింగ్
రెండు రన్స్, ఆ రెండు మెథడ్స్ ని నేను ఇంప్లిమెంట్ చేయలేదు. సో రాంగ్ కదా ఇంప్లిమెంట్ చేయలేదంటే. బట్ నేను నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు. ఎందుకని? నేను అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ కి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అనే క్లాస్ కి ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఏం చేశాను, ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇలా చేయొచ్చు కదా, ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేశారు దానికి. ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు, సేమ్ టైం ఇంటర్ఫేస్ ని. అంటే ఏదో ఒకటే చేయాలి అనేది రూల్ లేదు, మనం మల్టిపుల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకొక ఇంటర్ఫేస్ ని కూడా దీనికి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను, కామా పెట్టేసి ఇంకొక ఇంటర్ఫేస్ ని ఇంకొక ఇంటర్ఫేస్ నేమ్ రాసుకోవచ్చు. ఒకవేళ ఈ క్లాస్ కి ఇంకొక క్లాస్ ని కూడా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను, కామా పెట్టేసి ఇంకొక క్లాస్ ని రాసుకోవచ్చు. అలా అంటే ఒక క్లాస్ కి మల్టిపుల్ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలా రాస్తాము? కామా సపరేటెడ్ బై కామాతో సపరేట్ చేసి మనం రాస్తాం. సో ఇంప్లిమెంట్స్ ఐ బ్యాట్స్మెన్ అన్నాను, దీంట్లో 3 మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసాము. సో ప్లేయర్ అనే క్లాస్ కి వెళ్దాం. ప్లేయర్ అనేది ఏంటి? ఈ క్లాస్. ఈ క్లాస్ లో నేను బ్యాట్, మేక్ సమ్ రన్స్, ఈ 2 మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేశాను. సో ఇది నాకు సూపర్ క్లాస్ కాబట్టి ఏమవుతుంది, ప్లేయర్ అనేది నాకు ఈ 2 మెథడ్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయకపోయినా నాకు నో ప్రాబ్లం. ఓకేనా? ఒకవేళ నేను ఇంప్లిమెంట్ ఇక్కడ ఎక్స్టెండ్స్ ప్లేయర్ అనకపోతే నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. రాంగ్ అది. కంపల్సరీగా నేను ఇంటర్ఫేస్ లో రాసిన ప్రతి మెథడ్ ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బౌలర్ అన్నాను, ఎక్స్టెండ్స్ ప్లేయర్, ఇంప్లిమెంట్స్ ఐ బౌలర్ అంటే ఐ బౌలర్ అనే ఇంకొక ఇంటర్ఫేస్ ని తీసుకున్నాను. దాంట్లో కూడా సేమ్. ఎందుకు ఇక్కడే ఇంప్లిమెంట్ చేశాను ఈ 2 అంటే, ఈ 2 మెథడ్స్ కామన్ గా అన్నిట్లో ఉన్నాయన్నమాట. ఐ బ్యాట్స్మెన్ అన్నా, ఐ బౌలర్ అన్నా, ఓకేనా, వికెట్ కీపర్ అన్నా, ఐ మీన్ ఐ కీపర్ అన్నా, ప్రతి దాంట్లో కూడా ఆ 2 మెథడ్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని సూపర్ క్లాస్ లో పెట్టుకున్నాను, ప్రతి దానికి రాయకుండా. ఓకే, స్ట్రాంగ్ బౌలర్ అన్నాను, స్ట్రాంగ్ వికెట్ కీపర్ అన్నాను, అయిపోయింది. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ రౌండర్ బౌలర్ అన్నానండి. ఆల్ రౌండర్ బౌలర్ అంటే నేను ఏం చేశాను ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఆల్ రౌండర్ అంటే బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. అప్పుడు నాకు బ్యాట్స్మెన్ లో ఉండే మెథడ్స్ కావాలి, అలాగే బౌలర్ లో ఉండే మెథడ్స్ కావాలి. బట్ నేను ఏం చేశాను, జస్ట్ ఐ బ్యాట్స్మెన్ అనే దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ ఐ బౌలర్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. కీపర్ కూడా ఉంటాడు కదా, ఆల్ రౌండర్ అంటే బ్యాట్స్మెన్, బౌలర్, కీపర్ అన్ని ఉంటాడు వాడు. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్లీ బ్యాట్స్మెన్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను. బట్ నేను ఏం చేయాలి, బౌలర్ ని చేయాలి, అట్లా అన్నిటినీ చేయాలి, కానీ చేయలేదు. ఏం చేశాను, ఎక్స్టెన్స్ స్ట్రాంగ్ బౌలర్ అన్నాను. స్ట్రాంగ్ బౌలర్ అనగానే మనకి ఏ క్లాస్ కి వెళ్తుంది, స్ట్రాంగ్ బౌలర్ అనే క్లాస్ కి వెళ్తుంది. సో స్ట్రాంగ్ బౌలర్ అనే క్లాస్ కి వెళ్ళి, సో ఈ క్లాస్ కి వెళ్తుంది. ఈ క్లాస్ లో నేను ఏం చేశాను, బౌలర్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కదా ఇక్కడ. సో దీంట్లో ఉండే ప్రాపర్టీస్ అంటే ఈ బౌలర్ మనం ఇంటర్ఫేస్ మళ్ళీ రాయకుండానే ఆటోమేటిక్ గా ఇక్కడ నేను రాస్తే నేను ఎలా అయితే యూజ్ చేసుకోగలను, ఆల్ రౌండర్ అనే దాంట్లో ఇక్కడ నేను కామా పెట్టి ఐ బౌలర్ అని రాస్తే ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటానో అలాగే సేమ్ ఇంప్లిమెంట్ చేసుకోగలను. బట్ ఏమవుతుంది అంటే సూపర్ క్లాస్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను ఆ ఇంటర్ఫేస్ ని, ఐ బౌలర్ అనే ఇంటర్ఫేస్ ని. సో నేను యూజ్ చేసుకోవచ్చు కదా. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా, అర్థమైందా? అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో దీంట్లో ఇంటర్ఫేసెస్ 4 ఉన్నాయి. ఐ బ్యాట్స్మెన్, ఐ బౌలర్, ఐ కీపర్, ఐ కెప్టెన్. సో ఈ 4 ఇంటర్ఫేసెస్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎలా నేను ఒక క్లాస్ కి ఇంప్లిమెంట్ చేసుకొని, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవన్నీ ఏంటి, ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తాము, అవునా, కన్స్ట్రక్టర్ లోకి పంపిస్తాము. ఇవన్నీ జస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి, ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలంతే. ఆల్ రౌండర్ బ్యాట్స్మెన్ ఇది ఒక కన్స్ట్రక్టర్ దీంట్లో. సో ఈ కన్స్ట్రక్టర్ కి నేను ఇక్కడ వాల్యూస్ ని పంపిస్తున్నాను. మెయిన్ క్లాస్ లో నేనేంటి, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి వాల్యూస్ ని పంపిస్తున్నాను. ఇదన్నీ ఏంటి, ఆబ్జెక్ట్స్ అన్నమాట. మనం వీటిని చూసి భయపడిపోకూడదు. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడంతా సేమ్, ఇవన్నీ మనకు తెలిసినవే. మనకు తెలియదంటూ ఎక్స్ట్రాగా ఏంటి అంటే ఇంప్లిమెంట్స్ అని చెప్పి మన ఒక ఇంటర్ఫేస్ గురించి మనకు తెలియదు. ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము, ఆ ఇంటర్ఫేస్ లో ఉండే మెథడ్స్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ప్రతి మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటర్ఫేస్ ని ఎలా రాస్తాము అంటే నార్మల్ గా ఇంటర్ఫేసెస్ ని ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి. ఇక్కడ ఏంటి,
బౌల్ అన్నాము, 1 జహీర్ అని చెప్పాము. బౌల్ అనేది ఏంటి, ఒక మెథడ్, మనకు అర్థమైపోతుంది మెథడ్. ఓవర్ నెంబర్ ఐ బౌలర్. ఇప్పుడు ఐ బౌలర్ అనేది ఏంటి, నా ఆబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్ ఐ బౌలర్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పాస్ చేస్తున్నాము. సో ఇప్పుడు నాకు అంటే నేను మళ్ళీ 5 మెథడ్స్ కాలవుతాయి. ఈ మెథడ్స్ అన్నమాట ఇది. ఈ మెథడ్, ఈ బౌల్ అనే మెథడ్ కాల్ అయ్యి నాకు ఇవన్నీ ప్రింట్ అవ్వడానికి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసిన ఎక్కడ నేను ప్రింట్ చేయట్లేదు కదా, సో ప్రింట్ అవ్వడానికి అన్నమాట ఇదంతా. ఓకేనా. ఒక 5 మినిట్స్ మీరు చూడండి మీ దాంట్లో, నా దాంట్లో కాదు. అంటే ఈ ప్రోగ్రామ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో నేను అటు ఇటు మూవ్ చేయడం మీకు అర్థమవుతుందో లేదో. సో ఒక 5 మినిట్స్ మీ సిస్టమ్ లో చూడండి. ఓకేనా. ఓకే సార్ ఆ లింక్ పంపరా. ఓకే. చాట్ లో పంపిస్తున్నా. ఓకే. ఆ రూమ్ లో ఫుడ్ దాకర్. వింటున్నా నేను చూస్తున్నాను, కనెక్ట్ అయి ఉంది కదా. అంతగారు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కన్స్ట్రక్ట్ రాయొచ్చా మనం? కన్స్ట్రక్టర్ ని ఎలా రాస్తాము అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో? కన్స్ట్రక్టర్ ని ఒక ఆబ్జెక్ట్ అంటే మనకి రాబోయే డైరెక్ట్ గా class లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం కదా. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం. దేనికి ఎలా రాస్తామంటే మనము ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం, బట్ ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేస్తాము అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి కదా. ఎలాగా? సూపర్ సబ్ క్లాస్ నుంచి చేస్తాం. సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేసుకుంటాము. సో ఏమవుతుంది, మనకి కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. ఏ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకోవచ్చు మనం? ఎలాగో కన్స్ట్రక్టర్ ని క్రియేట్ అంటే ఇప్పుడు యాక్చువల్ మన అదర్ క్లాసెస్ కి వెళ్ళండి ఫస్ట్. మన దాంట్లో అదర్ క్లాసెస్ కా? ఇప్పుడు మీరు చూపించిన ప్రోగ్రామ్ లోనే. ఓకే ఓకే వెళ్ళాను. కనపడట్లేదు ఇంకా, రాలేదు నాకు. అదే అదర్ క్లాసెస్ కి వెళ్ళండి. నేను ఓపెన్ చేస్తున్నాను అదర్ క్లాస్. ఒక్క నాకు నిమిషం. ఇంకా షేర్ కాలేదు. అవునా? ఓకే. స్టార్టింగ్ లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అక్కడ ప్లేయర్ అనేది కన్స్ట్రక్టరే కదా. అదే చెప్పేది. ఇప్పుడు ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా తీసుకున్నాము. కన్స్ట్రక్టర్ ని నేను రాయొచ్చు. ఎప్పుడు రాయొచ్చు నేను? ఈ క్లాస్ ని ఇంకొక నేను ఐ మీన్ కాంక్రీట్ క్లాస్ కి ఎక్స్టెండ్ చేసుకుంటే నేను రాయగలను. ఓకేనా. డైరెక్ట్ గా నేను రాయలేను. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని రాసేసి ఒక కన్స్ట్రక్టర్ ని నేను డైరెక్ట్ గా రాయలేను.
ఇప్పుడు దీంట్లో నేను వెళ్ళి ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలనా, ప్లేయర్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం కదా. సో ఏమవుతుంది అంటే నేను ఒక ఇంప్లిమెంటేషన్ ఇంకొక క్లాస్ కి నేను ఎక్స్టెండ్ చేసుకుంటే మాత్రమే నేను రాయగలను ప్లేయర్ అనే దాన్ని. ఎక్స్టెండ్ చేసుకోకుండా డైరెక్ట్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే నేను రాయలేను. కన్స్ట్రక్టర్ రాస్తే కంపల్సరిగా మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు కాబట్టి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి నేను కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేయలేము. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటే నేను క్రియేట్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి నాకు ఆబ్జెక్ట్ అనేది వస్తుంది కదా, ఆబ్జెక్ట్ ఈ క్లాస్ కి కాల్ అయినా కానీ నాకు ఈ క్లాస్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్లేయర్ అనేది మనకు కావాలి. ఎందుకని ఇప్పుడు సూపర్ ఇక్కడ అన్నాను సూపర్ అని, ఈ కన్స్ట్రక్టర్ లో నేను ఏం చేశాను, సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి సూపర్ ఆఫ్ నేమ్ మ్యాచెస్ ప్లేడ్ రన్ స్కోర్డ్ అన్నాను. ఇప్పుడు నాకు కంపల్సరీ కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి, ఉంటేనే నేమ్ మ్యాచెస్ ప్లేడ్ రన్స్ స్కోర్డ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు కదా. అర్థమైందా ఎందుకు రాసాము? మెథడ్ లో వాల్యూస్ నరేంద్ర అంటే మనకి నేమ్ మ్యాచెస్ ప్లేడ్ ఈ వాల్యూస్ కావాలి కదా. కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ లో వాల్యూస్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కరెంట్ ఒకసారి ఒక ఆబ్జెక్ట్ ని పంపించాను, ఆ ఆబ్జెక్ట్ లో నేమ్ మ్యాచెస్ ప్లేడ్ ఇవి కావాలంటే మెథడ్ లో రాస్తే ఎలా వస్తాయి? నాకు సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే కంపల్సరీ కన్స్ట్రక్టర్ లో ఏవైతే ఉన్నాయో అవి వాటిని తీసుకుంటుంది. మళ్ళీ మెథడ్ కి దీనికి రిలేషన్ లేదు. ఓకేనా. సూపర్ అనే కీవర్డ్ కాల్ చేస్తే ఆ కన్స్ట్రక్టర్ కి వెళ్తుంది, సూపర్ క్లాస్ లో ఉండే కన్స్ట్రక్టర్ కి వెళ్ళి అక్కడ మనకి ఉండే మెథడ్స్ ప్రాపర్టీస్ అన్నిటిని మనకు చూపిస్తుంది. సో నేను ఇక్కడ సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు కంపల్సరీ నాకు ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు రాస్తాను. అంతేకాని దీన్ని నేను ప్లేయర్ ని ఎక్కడ ఎక్స్టెండ్ చేయకుండా నార్మల్ గా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి అయితే కన్స్ట్రక్టర్ రాయము. హాయ్ శ్రీకాంత్, ఏమైంది లేట్ గా జాయిన్ అయ్యావు? శ్రీకాంత్ ఓకే. ఒకసారి నేను ఏం చెప్తున్నానంటే ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ, కావాలంటే ఓకే మీ దాంట్లో ఓపెన్ చేయడానికి కుదరదేమో. సో నేను ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకుంటున్నాం. ప్రెజెంట్ ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ చెప్పాను, ఇంటర్ఫేసెస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని. ఒకసారి తనను చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది, సో ఒకసారి తనను చూడమని చెప్పాను, చూస్తున్నాడు. సో ఇంటర్ఫేస్ అంటే మీకు ఒకసారి చెప్తాను, 2 minutes చూడండి. ఇంటర్ఫేస్ అంటే ఏం చేస్తున్నామంటే ఇంటర్ఫేస్ నార్మల్ గా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా మెథడ్ కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు ఇంటర్ఫేసెస్ లో. అసలు ఒక ఇంటర్ఫేస్ అనే దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని ఎలా చేసాము, క్లాస్ కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేసాం. బట్ ఇక్కడ అలా కాదు, ఒక క్లాస్ అని కూడా అనకూడదు దీన్ని, ఒక ఇంటర్ఫేస్ అంటే ఏం చేస్తాము, ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ని రాసి బ్యాట్స్మెన్ అంటే ఇంటర్ఫేస్ నేము
ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ చేసి ఇక్కడ లోపల మనకి ఇంటర్ఫేస్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఎన్ని కావాలంటే అన్ని మెథడ్స్ ని మనం రాస్తాము. వీటికి కూడా ఇంటర్ఫేస్ లో రాసే మెథడ్స్ కి కూడా లైక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లాగే వీటికి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం పారామీటర్స్ ని పాస్ చేయాలి అనుకుంటే ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. ఇది మన రిటర్న్ టైప్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్. ఒకవేళ నేను ఒక ఇంటర్ఫేస్ ని ఎక్కడైనా ఒక క్లాస్ కి నేను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళమి, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ కి ఒక యాడ్ అనే క్లాస్ కి ఇంకొక షేప్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే నేను ఏం చేసేదాన్ని, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఒక క్లాస్ కి యాడ్ అనే క్లాస్ కి నేను ఏం చేస్తున్నాను, ఒక ఇంటర్ఫేస్ ని చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. సో ఇంతకు ముందు అన్నట్టు నేను ఎక్స్టెండ్స్ అనకూడదు, ఇంప్లిమెంట్స్ అనాలి. ఓకేనా, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇప్పుడు నా ఇంటర్ఫేస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని రాయాలి. సో నేను ఇంతకుముందు ఒక క్లాస్ కి ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కానీ నార్మల్ కాంక్రీట్ క్లాస్ ని కానీ నేను ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని రాసేదాన్ని. ఇప్పుడు ఒక క్లాస్ కి ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనం ఏం రాస్తాం, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి ఆ షేప్ అనే ఇంటర్ఫేస్ ని రాసుకుంటాను. వన్స్ నేను ఒక క్లాస్ కి ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేనేం చేయాలి అంటే ఆ ఇంటర్ఫేస్ లో ఎన్ని మెథడ్స్ అయితే నేను రాస్తున్నానో ప్రతి మెథడ్ ని కూడా సేమ్ ఈ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే సింటాక్స్ వైజ్ కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. సో కంపల్సరీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ లో నేను 2 మెథడ్స్ ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను, 2 మెథడ్స్ ని రాశాను కాబట్టి కంపల్సరీ నేను ఇక్కడ 2 మెథడ్స్ ని రాశాను కాబట్టి ఈ 2 మెథడ్స్ ని నేను ఇక్కడ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. చేయకపోతే కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని మెథడ్స్ రాస్తామో అన్ని మెథడ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఇంటర్ఫేసెస్ గురించి జస్ట్ చెప్పాను. సో సేమ్ ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడమని నరేంద్ర అని చూస్తున్నారు, మీకు కూడా వీలుంటే చూడండి మీ దాంట్లో మొబైల్లో కనిపించే పని అయితే. టాపిక్ వచ్చి ఇంటర్ఫేసెస్ లో ఓకే ఓకే శ్రీకాంత్ 2 minutes తన నరేంద్ర ఒకసారి ఆ ప్రోగ్రామ్ చూడనివ్వండి, తర్వాత మళ్ళీ క్లాస్. డౌటా? ఓకేనా, అర్థమైందా? ఓకే, మనకి ఇంటర్ఫేసెస్ గురించి మనకు జస్ట్ తెలిసింది కదా ఎలా వచ్చిందో. ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ అంటే మనకి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తెలుసు, ఒక ఇంటర్ఫేసెస్ తెలుసు. ఇంటర్ఫేసెస్ ని ఎలా రాస్తాము, ఒక క్లాస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అన్ని తెలిసేసుకున్నాం. సో ఇప్పుడు ఇంటర్ఫేసెస్ కి డిఫరెన్స్ చూద్దాము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి. ఓకేనా, ఈ రెండు సేమ్ అయితే కాదు, డిఫరెన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. బట్ అంటే ఫంక్షనాలిటీ అనేది కొంచెం సేమ్ గా ఉంటుంది అనమాట, అంతేకాని డిఫరెన్స్ అయితే ఉన్నాయి అని చెప్పుకున్నాం. సో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇంటర్ఫేసెస్ చూద్దాము. ఇంటర్ఫేసెస్ లో ఫస్ట్ మనకి తెలిసిన డిఫరెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇంప్లిమెంటేషన్ ఉండదు అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు కదా. మనకు కొన్ని మామూలు ఇంప్లిమెంట్ చేసే మెథడ్స్ కూడా రాస్తాం కదా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో. వాటిని ఏమంటామంటే కాంక్రీట్ మెథడ్స్ కదా. సో ఇంటర్ఫేసెస్ లో మనం ఏం చేయొచ్చు, ఇంటర్ఫేసెస్ లో మనం ఏం చేయలేము అంటే ఒక కాంక్రీట్ మెథడ్స్ ని ఓకేనా, కాంక్రీట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయలేము. సో కాంక్రీట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయలేము. అదే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అయితే మనం ఏం చేయగలము, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని రాయొచ్చు, అలాగే కాంక్రీట్ మెథడ్స్ ని రాయొచ్చు. బోత్ అన్నమాట, బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని కాంక్రీట్ మెథడ్స్ ని రెండింటిని మనం రాయొచ్చు. ఇంటర్ఫేస్ లో మనం ఏం చేయాలి చూడండి, ఇంటర్ఫేస్ కెన్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, వీ కాంట్ డిఫైన్ ఎనీ కాంక్రీట్ మెథడ్స్.
డిఫరెన్స్ అనమాట. ఇంటర్ఫేసెస్ లో మనం ఏం చెప్పుకున్నాము ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చూసాము, జస్ట్ ఇంటర్ఫేసెస్ లో మెథడ్స్ ని మాత్రమే చూసాము, ఇంకేం రాయలేదు. అదే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో అయితే కాంక్రీట్ మెథడ్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ కంటైన్ బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ కాంక్రీట్ మెథడ్స్, రెండింటిని ఇంప్లిమెంట్ చేయగలం. అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట మనకి. ఓకేనా, ఫస్ట్ డిఫరెన్స్ చెప్పాల్సిందంటే ఫస్ట్ మెయిన్ అదే ఉంటుంది. తర్వాత ఇంటర్ఫేస్ కాంట్ హ్యావ్ ఎనీ మెంబర్ వేరియబుల్స్ బట్ దే హ్యావ్ స్టాటిక్ వేరియబుల్స్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ కంటైన్ మెంబర్ వేరియబుల్స్. మెంబర్ వేరియబుల్స్ అంటే ఏం చెప్పుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వేరియబుల్స్. ఇంటర్ఫేసెస్ లో మనం అసలు వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తామా, ఏమీ క్రియేట్ చేయము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మాత్రం మనం క్రియేట్ చేస్తాం కదా కంపల్సరీగా, అంటే క్రియేట్ చేసుకోవచ్చు, కంపల్సరీ అనే కదా, క్రియేట్ చేసుకోవచ్చు కదా మనము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో నేను ఏం చేశాను, నేమ్, మ్యాచెస్ ప్లేడ్, రన్స్ స్కోర్డ్, ఇలా వేరియబుల్స్ ని నేను క్రియేట్ చేశాను. బట్ నేను ఏం చేశాను, ఒక ఇంటర్ఫేస్ కి నేను అలా క్రియేట్ చేయలేను. ఓకే, మెయిన్ డిఫరెన్స్ అది. నెక్స్ట్, ఆల్ మెథడ్స్ ఇన్ an interface are by default public. We can't change the access specifier to private or protected. ఇవన్నీ ఏమంటామంటే ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ఇవన్నీ యాక్సెస్ మాడిఫైయర్స్. వాటి గురించి నెక్స్ట్ టాపిక్ అదే వస్తుంది. బట్ ఇక్కడ మనం డిఫాల్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే, ఇంటర్ఫేసెస్ అనేవి అంటే ఇంటర్ఫేస్ ఉంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ ని నేను ఎక్కడైనా, ఈ మెథడ్స్ ని నేను ఎక్కడైనా ఈ ఇంటర్ఫేస్ ని నేను కాల్ చేస్తే చాలు, ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు ఆ క్లాస్ కి, ఈ మెథడ్స్ అన్నిటిని నేను యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని వీటికి నేను అంటే యాక్సెస్ మాడిఫైయర్ నేను ఇవ్వట్లేదు కదా. పబ్లిక్, ప్రొటెక్టెడ్ అంటే ఏంది, పబ్లిక్ మనకు ఆల్రెడీ పబ్లిక్, ప్రొటెక్టెడ్ అవన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటాయి. ఫేస్బుక్ లో ఏంటి, ఫేస్బుక్ లో మనకు తెలుసు పబ్లిక్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, మెసేజెస్ పెడుతూ ఉంటాం కదా, ప్రైవేట్ మెసేజెస్ అని, పబ్లిక్ మెసేజెస్ అని. సో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ ఏంటి, మనకి పబ్లిక్ అంటే ఏం చేస్తాము, దాంట్లో కూడా ఎవరైనా చూడొచ్చు, అవును కదా, రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో ఇంటర్ఫేస్ కి ఏంటి, డిఫాల్ట్ గా ఏమీ లేదు అంటే మనం పబ్లిక్ అని రాస్తే ఎలా అయితే వర్క్ అవుతుందో, సేమ్ ఏం లేకపోతే డిఫాల్ట్ గా మనం పబ్లిక్ అనే కీ యాక్సెస్ మాడిఫైయర్ ఉన్నట్టు తీసుకుంటుంది అది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఇంటర్ఫేసెస్ కి క్లాస్ అయితే మామూలుగా డిఫాల్ట్ తీసుకుంటుంది కదా. క్లాస్ కూడా డిఫాల్ట్, ఏది ఇంటర్ఫేస్ కానీ ప్రతి ఒక్కటి కూడా, మెథడ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఏమి యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వలేదు. వేరియబుల్స్ కైనా సరే, వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏమి యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ గా అదేం తీసుకుంటుంది, పబ్లిక్ అని తీసుకుంటుంది. పబ్లిక్ అంటే ఏంటి, మనకు ఒక టేబుల్ వస్తుంది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడైనా, అంటే సబ్ క్లాసెస్ లో కానివ్వండి, సూపర్ క్లాస్ లో కానివ్వండి, ఈ ప్యాకేజ్ లో కానివ్వండి, డిఫరెంట్ ప్యాకేజెస్ లో కానివ్వండి, ఎక్కడైనా మనం ఆ వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ అంటే. సో అందుకని మనం ఏ యాక్సెస్ మాడిఫైర్ ఇక్కడ ఇవ్వలేదు అంటే ఎలా తీసుకుంటుంది, అది ఇక్కడ పబ్లిక్ ఉందని తీసుకుంటుంది. సో ఇంటర్ఫేస్ ఏంటి ఇక్కడ చెప్తున్నాడు, పబ్లిక్ డిఫాల్ట్ అని తీసుకునేది. మామూలుగా మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ ఎన్ని, 3 4 యాక్చువల్ గా 4, డిఫాల్ట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. కానీ మనం చెప్పుకునేది ఏంటంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ గురించి చెప్పుకుంటాం. డిఫాల్ట్ ని యాక్సెస్ మాడిఫైర్స్ కిందకి తీసుకొని రాము. ఓకేనా, సో డిఫాల్ట్ అనేది కూడా ఒకటి ఉంది. కానీ మనం యాక్సెస్ మాడిఫైయర్ లో మనం ప్రెజెంట్ నార్మల్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఈ 3 పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ని మాత్రమే మనం యాక్సెస్ మాడిఫైర్స్ కింద చెప్పుకుంటాము. డిఫాల్ట్ ని నార్మల్ కీవర్డ్ గా చెప్పుకుంటాము. సో దాని గురించి కూడా వస్తుంది. ఓకేనా, ఓకే, అది కూడా యాక్సెస్ మాడిఫైయర్ డిఫాల్ట్ కూడా. కానీ డిఫాల్ట్ అని ఇస్తే సమ్ టైమ్స్ మనం యూజ్ చేయలేం, అంటే పబ్లిక్ అని ఎలా ఇస్తే ఎలా అయితే వర్క్ అవుతుందో అలా డిఫాల్ట్ అని ఇస్తే సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు, ఆ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని డిఫాల్ట్ అనే కీవర్డ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉంటే యాక్సెస్ చేయలేము. అవును, యాక్సెస్ చేయలేము డిఫాల్ట్ అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ నుంచి. ఓకేనా, సో మనం ఏం చేస్తాము, యాక్సెస్ మాడిఫైయర్ ని ఏమి ఇంటర్ఫేస్ ముందు ఏమి ఇవ్వలేదు, ఒకవేళ ఏమన్నా ఇచ్చినా కానీ అవి వర్క్ అవ్వవు అనమాట, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని. ఒక ఇంటర్ఫేస్ కి నన్ను ఏమి ఇవ్వలేదంటే పబ్లిక్, డిఫాల్ట్ గా పబ్లిక్ అంతే అనమాట. ఒక ఇంటర్ఫేస్ కి మనం పబ్లిక్ అని మాత్రమే ఇవ్వగలము. ఓకేనా, ఇంకే యాక్సెస్ మాడిఫైయర్ ని యూజ్ చేయలేము. ఎందుకని, ఒక ఇంటర్ఫేస్ ని రాసిందే నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, నేను ప్రొటెక్టెడ్ అని రూల్స్ ఇచ్చేసాను అనుకోండి, ఏమవుతుంది, ప్యాకేజ్ డిఫరెంట్ ప్యాకేజ్ లో నేను ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసేస్తాను. ఈ మెథడ్స్ కి నేను పబ్లిక్, ప్రొటెక్టెడ్ అని ఇచ్చాను, అప్పుడు యూజ్ చేసుకోలేం కదా డిఫరెంట్ ప్యాకేజ్ లో, అలాంటప్పుడు అది రాంగ్ కదా. సో ఒక ఇంటర్ఫేస్ కి మనం
ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్ ని యూజ్ చేయలేము, బై డిఫాల్ట్ పబ్లిక్. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హ్యావ్ టు బి ఎయిదర్ ప్రొటెక్టెడ్ ఆర్ పబ్లిక్. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని నేను పబ్లిక్ అని, అంటే డిఫాల్ట్ గా ఏమి లేకపోతే పబ్లిక్, నేను ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మాడిఫైయర్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మాడిఫైయర్ ని యూజ్ చేస్తే ఒక టేబుల్ ఉందన్నమాట అండ్ నాకు, ఓకేనా, ఓకే, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పి ఒక టేబుల్ ఉంది, ఓకే కదా. సో ఆ టేబుల్ ఏంటి, నేను ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ప్రొటెక్టెడ్ అంటే ఏమవుతుంది, నేను సేమ్ క్లాస్ లో, అంటే సేమ్ క్లాస్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్యాకేజ్ లో యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాకేజ్ లో అయితే యూజ్ చేసుకోలేము. ప్రొటెక్టెడ్ అంటే అసలు డిఫరెంట్ ప్యాకేజ్ వరకు ఎందుకు వెళ్ళాం, సబ్ క్లాసెస్ సూపర్ క్లాసెస్ అక్కడే డిఫరెన్స్ ఓన్లీ ఆ ప్యాకేజ్ లోనే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే మనకు ప్రాబ్లం ఉండదు, ప్రొటెక్టెడ్ ఆర్ పబ్లిక్ ఏ యాక్సెస్ మాడిఫైయర్ నైనా యూజ్ చేయొచ్చు, బట్ ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ ని యూజ్ చేయలేము అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్, ఆ 3 డిఫరెన్సెస్ మెయిన్. నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్ ఏముంది, ఏ క్లాస్ కెన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ కి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని, అంటే మనం చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము, ఈ ఇంటర్ఫేసెస్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ బ్యాట్స్మెన్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను, ఇక్కడే నేను కామ పెట్టి ఐ బౌలర్ అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా, అది రాసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను రాయకపోయినా నేను రాసున్నట్టే, ఎందుకని ఐ బౌలర్ కూడా ఇక్కడ స్ట్రాంగ్ బౌలర్ లో నేను ఆల్రెడీ ఐ బౌలర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో అంటే ఏంటి, ఒక క్లాస్ కి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని నేను ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా నేను రాయొచ్చు అని చెప్తున్నాడు, ఓకేనా. ఓకే, ఒక క్లాస్ కి నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని మాత్రం ఓన్లీ ఒక క్లాస్ ని, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని మాత్రమే నేను ఎక్స్టెండ్ చేయగలను. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వచ్చి ఓన్లీ ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేయగలను, ఇంటర్ఫేసెస్ అయితే మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్. సో ఇంటర్ఫేసెస్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటి, ఇప్పుడు నాకు ఆల్రౌండర్ అన్నాను, అప్పుడు ఏమవుతుంది, ఆల్రౌండర్ అనగానే బ్యాట్స్మెన్ బౌలర్ రెండు అయి ఉంటాడు కదా, సో అందుకని నాకు 2 ఇంటర్ఫేసెస్ అవసరం అవుతాయి, కంపల్సరీ నేను 2 ఇంప్లిమెంట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఎన్నైనా అలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అబ్స్ట్రాక్ట్ అన్నాను, నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో నేను ఏం రాస్తున్నాను, షేప్ అట్లా రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ షేప్ అన్నాను, సర్కిల్, ట్రయాంగిల్ ఇవన్నీ అన్నాను. షేప్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏమన్నా కావాలి అంటే నార్మల్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని అయితే ఎక్స్టెండ్ చేయలేమన్నమాట ఇంకా, ఓకేనా. ఓకే, an interface can extend multiple interfaces using extends keyword. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, ఒక ఇంటర్ఫేస్ ని నేను చెప్పాను, సారీ ఇంటర్ఫేస్ ని కాదు, ఒక క్లాస్ కి, ఏదైనా ఒక క్లాస్ కి నేను ఏం చేయొచ్చు, ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే, ఎక్స్టెండ్ చేయాలి అంటే క్లాస్ ఏంటి, యాడ్ అనే క్లాస్ ఎక్స్టెండ్స్ అంటాను. ఒక క్లాస్ కి నేను షేప్ అనే క్లాస్ కి ఇంటర్ఫేస్ కాదు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని చేయాలన్నా కానీ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ నే యూజ్ చేస్తాను. అలాగే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, ఓకేనా, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, నా అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చా, అప్పుడు కూడా నేను ఏం యూజ్ చేస్తాను, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ నే యూజ్ చేస్తాను. ఇప్పుడు నా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటి, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ సబ్ అనుకున్నాం అనుకోండి, అది నా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకున్నాము. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఎంటర్టైన్మెంట్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి సబ్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే నేను ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ నే యూజ్ చేస్తాను, ఓకేనా. ఓకే, ఒక క్లాస్ కి, షేప్ అనే క్లాస్ కి ఒక ఇంటర్ఫేస్ ని నేను చేయాలి అంటే నేను ఏం రాస్తాను, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను, ఐ బ్యాట్స్మెన్,
ఓకేనా, ఐ బ్యాట్స్మెన్ అనే దాన్ని ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, ఒక ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేం రాస్తాను? ఎక్స్టెన్స్ అంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ బ్యాట్స్మెన్ అనే ఇంటర్ఫేస్ కి నేను ఇంకొక ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను. ఎక్స్టెన్స్ ఐ బౌలర్. ఎక్స్టెన్స్ ఐ బౌలర్ అంటే మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ ని కానీ, ఒక క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని కానీ, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కానీ, ఓకేనా, ఒక ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని కానీ ఎప్పుడు కూడా ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. బట్ ఓన్లీ మనం ఒక క్లాస్ కి ఇంటర్ఫేస్ ని రాసేటప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, రివర్స్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఒక క్లాస్ కి ఇంటర్ఫేస్ ని చేసేటప్పుడు ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని రాస్తాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మిగతా అప్పుడంతా ఎక్స్టెన్సే కదా, సో ఈజీగా గుర్తుంటుంది. ఓకే, అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ ఓన్లీ ఎక్స్టెండ్ వన్ అదర్ క్లాస్. ఓకేనా, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏంటి? ఏదైనా ఒక క్లాస్ ని మాత్రమే, అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని చేసుకోవచ్చు. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే చేయొచ్చు మనము, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని కాదు. ఒక ఇంటర్ఫేస్ ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బ్యాట్స్మెన్ అనే ఇంటర్ఫేస్ ఉంది, నేను ఏం చేశాను? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేశాను, ఐ బౌలర్ అన్నాను. ఒక ఇంటర్ఫేస్ కి ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అండి. ఐ కీపర్, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని నేను సేమ్ టైం ఇంప్లిమెంట్ ఎక్స్టెండ్ చేసుకోగలను. బట్ నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఎట్ ఏ టైం ఓన్లీ ఒక క్లాస్ ని మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోగలను, మల్టిపుల్ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేసుకోలేను. మామూలు క్లాస్ కి వన్ మినిట్. ఓకే ఓకే, నార్మల్ క్లాస్ కి చేసుకోవచ్చు, రెండు క్లాసెస్ చేసుకోవచ్చా ఎక్స్టెన్స్? ఓకేనా, డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది అంటే డిఫరెన్స్ అంటే ఇంటర్ఫేసెస్ ని ఎలా చేయొచ్చు, ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. ఒక ఇంటర్ఫేస్ ఐఏ అనే ఈ ఇంటర్ఫేస్ కి నేను ఏం చేశాను? ప్రింట్ ఏ అనే ఒక మెథడ్ ని రాసుకున్నాను. ఇంటర్ఫేస్ లో నాకు ఒకటే మెథడ్ ఉంది. ఇప్పుడు క్లాస్ ఏ కి నేను ఐఏ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాగానే మనకు అర్థమైపోతుంది ఇంటర్ఫేస్ అదని చెప్పి, అంతే కదా. సో ఇంటర్ఫేస్ ని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేస్తే నేను కంపల్సరీ ప్రింట్ ఏని ఇక్కడ కంపల్సరీగా నేను ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఏం చేశాను? ప్రింట్ ఏని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానో చూడండి. ఒక ఐఏని ఇంటర్ఫేస్, ఒక మనం ఏమనుకున్నాం, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలమా? చేయలేము. సేమ్ ఒక ఇంటర్ఫేస్ కూడా డైరెక్ట్ గా ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయలేము. ఇప్పుడు నాకు ఐఏ అనే నా ఇంటర్ఫేస్ కి A1 ఈక్వల్ టు న్యూ ఐఏ అంటే ఇట్లా నేను ఒక ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా అయితే నేను క్రియేట్ చేయలేను. ఇది రాంగ్ అన్నమాట. నేను ఎలా క్రియేట్ చేయగలను అంటే ఒక ఇంటర్ఫేస్ ని సేమ్ అనమాట. ఒక ఇంటర్ఫేస్ ని ఏ క్లాస్ కి ఇంప్లిమెంట్ చేసుకున్నాను అంటే సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఇవ్వగలను అనమాట. అంటే నేను ఏం చేస్తున్నాను? సబ్ క్లాస్ ఉంది, సబ్ క్లాస్ ఏంటి? నాకు ఏ అనేది సబ్ క్లాసు. సో ఏ యొక్క ఆబ్జెక్ట్ ని ఇవ్వచ్చు, నేను అసైన్ చేయగలను. కానీ డైరెక్ట్ గా అయితే ఇంటర్ఫేస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేను. ఓకేనా, ఎందుకని క్రియేట్ చేయలేము? ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు కాబట్టి ఇంటర్ఫేసెస్ లో నేను డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేను. సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని మాత్రమే అసైన్ చేయగలను. సేమ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఐఏ అనే స్మాల్ ఐఏ అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు న్యూ ఏ అన్నాడు. అంతే కానీ ఐఏ అనలేదు కదా. ఏ అంటే ఏంటి? ఈ క్లాస్. సో ఈ క్లాస్ చేశాడు. ఇప్పుడు ఏంటి? ఐఏ డాట్ ప్రింట్ ఏ అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఐఏ అనే దాంట్లో ఏం స్టోర్ అయ్యి ఉంది? ఈ సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. అంటే అప్పుడు నాకు ప్రింట్ ఏ అంటే ఈ ప్రింట్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా,
ఇక్కడ ప్రింట్ అనగా ఇక్కడ నేను డైరెక్ట్ గా నేను ఆబ్జెక్ట్ ఈ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను. అంటే 2 టైప్స్ అనమాట, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ని మనం ఇంతకు ముందు మనం ఫస్ట్ చెప్పుకుంది ఇలాగా, ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ని ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేసుకునే వాళ్ళం. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకుంది ఇలా చెప్పుకున్నాం ఫస్ట్, అవునా? అంటే ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి నన్ను సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేయడం అనమాట. ఇది అసైన్ చేసాము. అలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇలా మనం మీకు క్వశ్చన్స్ వచ్చాయి కదా, దాంట్లో ఇలా చూసామన్నమాట. ఏంటి, దాంట్లో ఇలా చేసింది ఎలాగా, ఒక సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ నే అసైన్ చేసేసారు డైరెక్ట్ గా. ఇక్కడైతే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ని అసైన్ చేసుకున్నాము, ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని. డిఫరెన్స్ ఏమి లేదు రెండింటి మధ్య, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ని దీంట్లో స్టోర్ చేసుకొని తర్వాత దీంట్లో మళ్ళీ మనం అసైన్ చేసుకుంటున్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ ఏం చేసాము, ఒక ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాం. రాంగ్ కదా అది. ఒక ఇంటర్ఫేస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని అంటూ డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయలేము. సో అది ఇన్వాలిడ్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇంకా ఉన్నాయి ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసి ఎలా రాయొచ్చు, ఎలా రాయకూడదు, సమ్ రూల్స్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఓకే, ప్రాక్టీస్ చేస్తారా? నా దాంట్లో ఓపెన్ చేయనా? ఓకే, మనం ఎక్కడ ఇంటర్ఫేసెస్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, క్వశ్చన్స్ మనం చెప్పుకున్నంత వరకు. ఓకే, క్వశ్చన్ కనిపిస్తుందా? ఆప్షన్ బి నా, విచ్ ఈస్ ఏ వ్యాలిడ్ డిక్లరేషన్ విత్ ఇన్ అండ్ ఇంటర్ఫేస్. ఇది ఓకే, ఇవన్నీ రూల్స్ ఇంకా మనం కంప్లీట్ కాలేదు. ఓకే, ఇంకా లేవు. డైరెక్ట్ మనం ఏం చేద్దాం, డిఫరెన్స్ లో వచ్చింది కదా, ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. సో ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి టెస్ట్ తీసుకుంటాను. బాయ్ శ్రీకాంత్. And the program should be executed in using CS method. And execution which cannot be compiled and executed development environment successful. Handling exceptions. కొంచెం చిన్నవి చేయనా, ప్రోగ్రామ్ మొత్తం కనిపించడానికి. ఇంతే ప్రోగ్రామ్ అయితే ఆప్షన్స్ అన్నప్పుడు చెప్పండి, నేను చూపిస్తాను. రిలయబిలిటీ ఆఫ్ సోర్స్ కోడ్ అంటే మనం కామెంట్స్ రాసాము. ఇంకా ఉందనుకుంటే ప్రోగ్రామ్ లేదండి. ఇంటర్ఫేస్ మనకు కనపడలేదు కదా, ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఓకే ఓకే, ఇంటర్ఫేస్ ఏంటి, నాకు మీరు అర్థం కాలేదు నాకు. లాస్ట్ క్లాస్ లో ఇంప్లిమెంట్స్ అన్నాం కదా, కింద ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది ఇంటర్ఫేస్ కాదు, కంపైలేషన్ ఎర్రర్. ప్యాకేజ్ నేమ్ అయి ఉంటుంది. ప్యాకేజెస్ మనం ఇంకా చెప్పుకోలేదు. ప్యాకేజ్ నేమ్ అయి ఉంటుంది, ఇంటర్ఫేస్ కాదు. డాట్ నెస్టెడ్ ఐఎఫ్ అంటే వేరే ప్యాకేజ్ లో ఉండే ఇంటర్ఫేస్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇక్కడ చూడండి, ఈ క్లాస్ సాఫ్ట్వేర్ డాట్ నెస్టెడ్ ఐఎఫ్. ఓకేనా? అంటే ఈ క్లాస్ లో లేదు అది. ఓకే, రీనేమ్ కో కమాండ్ ఉంటది. ఆ కమాండ్ తీసి మనం దీనిలాగా రీనేమ్ చేయమంటే చేస్తాం కదా. ఇది అంత సంథింగ్ దానికి ఒక సింపుల్ కమాండ్ ఉంటుంది ఒకటి. నేను మన దాని గ్రూప్ నేమ్ ఒకటి ఫైనలైజ్ చేస్తాను. మనకి గ్రూప్ 04 వెళ్ళా, PRJ1 group 04.c PRJ1 అర్థం కాలేదా? ఒకసారి ఆప్షన్స్ చూడండి. చేసిన తర్వాత సబ్మిటింగ్ ద సేమ్ PS Linux server, the source files and readme files should be submitted as following in the project instruction. Only compilation error పెట్టండి ఒకసారి తర్వాత. compilation error, ఓకే. To save the files in UCM Linux server if necessary. మనం సబ్మిషన్ చేద్దాము. ఒక్క నిమిషం నరేంద్ర. సబ్మిషన్ పెట్టేద్దాం. అంటే .c అనేది ఆటోమేటిక్ సేవ్ అయ్యింది. అది
ఓకేనా మరి? నరేంద్ర సారీ. ఓకే ఓకే, చిన్నగా ఉంది. ఓకేనా, కొంచెం పెద్ద చేయనా? కొంచెం పెద్ద చేయండి. 64 ఫైన్. 71 89 700647189 అంటే నవ్వింది. ఒక్క నిమిషం ఆగు. నవీన్ తెలుసు అంతేనా? పెట్టి ఉండాలి మరి. ఫుల్ నేమ్ పెట్టాడు అనుకుంటా. ఒకసారి వీలైతే చేయవా కాల్ చేయవా? వాడి కాన్ఫరెన్స్ లో పెడదామా మన నవీన్? స్టిక్ నోట్స్ తీసుకోండి. స్టిక్ ప్యాడా? నవీన్ ని కాన్ఫరెన్స్ లో పెడదాం అంటున్నా. సచిన్ సచిన్ మేడ్ సచిన్ మేడా? మిగతా పరిస్థితి ఏంటి? అయ్యే 100 centuries కిడ్స్. కొంచెం స్టిక్ నోట్స్ చేయడం అంతే, దాని వరకు అంతే. ఆన్సర్స్ చూపించిన ఒకసారి. ఆన్సర్స్ చూడండి. అంతే. ఇంకా ఉంది ప్రోగ్రామ్ చాలా. ఆన్సర్స్ చూడండి ఒకసారి, మీకు ఇంకా ఒకవేళ ఓకేనా ఆన్సర్స్. ఓకే. అవునా? చేస్తాడు సచిన్ టేకెన్ ఇదేంటి ఇలా వస్తుంది? 326 wickets. 320 wickets. ఇది ఏం పెడతా ఉంటే ఇది ఒక నిమిషం సెక్షన్ పెట్టిన కాంట్రిబ్యూషన్. ఓకే. గంభీర్ మేడ్ హెడింగ్ పెట్టింది 25 centuries. కాంట్రిబ్యూషన్స్ అని హెడింగ్ పెట్టింది. అట్లా అన్ని ఇప్పుడు చూడండి. ఆదిత్య వెలగపూడి తమిళ రెడ్డి సమాన్ ఎవరు ఏం చేశారో రాసేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 326 మీరు చెప్పింది? లోకేష్ బొగ్గరపు అంతే కదా, బ్రాకెట్ లో అంతే ఉంటుంది అక్కడ. వాల్యూ అదే ఉంది అనుకుంటా. 320 326 ఉంది. ఓకే. ఆప్షన్ ఏ. కోలన్ పెట్టేసి ఏనా? అది ఏది నేనైతే ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇప్పుడు 100% కదా కోడింగ్. 40 30 30 40 30 30 రాస్తుంది 100 సరిపోతుంది. అది 40 30 చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ కూడా 30 30 30 డాక్యుమెంటేషన్ అట్లా రాస్తే బెటర్ అన్నమాట. 40 30 30 డాక్యుమెంటేషన్. సబ్మిషన్ కూడా అందరూ చేసి 30 30 30 అట్లా ఒక దగ్గర ఒక తక్కువ, ఒక దగ్గర ఒక ఎక్కువ అట్లా. కంపైలేషన్ అందరూ ఈక్వల్ గా ఆన్సర్స్ అవుట్పుట్ చూడండి. అంతే. ఆ 3 రాయి. కంపైలేషన్ పెట్టండి.
కంపైలేషన్ ఎర్రర్ ఫార్మాటింగ్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్. ఇది చదివినావు కదా, బానే ఉంది కదా. మనం మామూలుగా వాటిని ఓవర్ రైడ్ చేయొచ్చు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేయడం అంటే ఇప్పుడు ఫైల్ నేమ్ చేంజ్ చేస్తావా ఒకసారి? అంటే యాక్చువల్గా అక్కడ ఫస్ట్ క్లాస్ లో కూడా సేమ్ మెథడ్ ఉంది ఇంప్లిమెంటేషన్ లేకుండా, సెకండ్ ప్రెస్ కూడా సేమ్ మెథడ్ ఉంది కదా. ప్రీవియస్ క్వశ్చన్ లో అందుకని చెప్పి నీకు కంపైలేషన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి ఎక్కడ వాయిడ్ అవుట్పుట్ అనేది ఉంది ఫస్ట్ ఇంటర్ఫేస్ తో, సెకండ్ ఇంటర్ఫేస్ తో కూడా అది ఉంది. సో అందుకని నేను కంపైలేషన్ అనుకున్నా. ఓకే ఓకే. ఒక్కసారి మనము రీనేమ్ చేసిన తర్వాత కూడా ఒకసారి వాట్ ఈస్ ది ఫాలోయింగ్, ఏది కరెక్ట్ ఆన్సర్, ఏం తేడా ఉందా లేదా అని. సబ్మిషన్ నాకు తెలిసి లాస్ట్ టైం చేసినట్టుగా చేయాలా అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం మనం చేసాం గుర్తుందా, ఫస్ట్ ప్రాజెక్ట్, అలా చేయాలేమో అనుకుంటున్నాను. చేద్దాం అలా చేద్దాం, ఇలా రెండు రకాలుగా చేద్దాం. ఫస్ట్ అయితే రాంగ్. Java compiler creates dot class file for every class. క్యాల్కులేటర్ PRJ1 underscore group ఇప్పుడు జావా అనేది ఓన్లీ మెయిన్ మెథడ్ ఉండేదానికే కదండి ఆ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసేది. అవును. అది ఇలా రాయాలి. సో అక్కడ వై ఆప్షన్ లో వాడు ఏమి ఇచ్చాడు, ఫర్ ఎవరీ క్లాస్ అని ఇచ్చాడు కదా. డి పెట్టి చూడండి, నాకు కొంచెం డౌట్ గా ఉంది. డీనా? ఓకే, సబ్మిట్ చేసేస్తున్నాను. ఓన్లీ వన్. ఓకే, 10 is not negative. మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి? కంపైలేషన్ ఎర్రర్. అంటే దాని గురించి మనకు తెలియదు కదా. ఓకే, క్లాస్ లో ఇంటర్ఫేస్ తీసుకుని ఇన్నర్ క్లాస్. ఓకే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ కంపెనీ అనే క్లాస్ తీసుకున్నాడు. ఈ క్లాస్ లో ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ డాట్ నెస్టెడ్ ఐఎఫ్ అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, జస్ట్ ఈ సాఫ్ట్వేర్ అనే క్లాస్ అంటే క్లాస్ నేమ్ ఇచ్చాడు అనమాట. సాఫ్ట్వేర్ డాట్ నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి దీనికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాడు. ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం కాబట్టి ఈ ప్రాజెక్ట్ కి ఇంప్లిమెంట్ చేశాడు సాఫ్ట్వేర్ డాట్ నెస్టెడ్ ఇఫ్ అనే దాన్ని. అవునా? అంటే ఏం చేశాడంటే నార్మల్ గా మనం ఈ క్లాస్ లో ఇంటర్ఫేస్ అయితే నాకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. బట్ ఇది ఇంకొక క్లాస్ లో ఉంది కాబట్టి సో మనం ఏం చేశాడు, సాఫ్ట్వేర్ డాట్ అంటే ఆ క్లాస్ నేమ్ డాట్ నెస్టెడ్ ఇఫ్ అని రాసుకున్నాను. ఓకే, దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ ని చెక్ చేస్తున్నాడు. ఇఫ్ కండిషన్స్ ని ఏం చెక్ చేస్తున్నాడు, ఈజ్ నాట్ నెగిటివ్. అంటే ఈజ్ నాట్ నెగిటివ్ అనేది ఏంటి, ఇక్కడ ఒక మెథడ్. అవునా? సో నేను ఏం చేస్తున్నాను అంటే 10 అనేది నేను పాస్ చేస్తున్నాను. అంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 ని పాస్ చేస్తున్నాను. 10 ని పాస్ చేశాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ అయింది. అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అంటే బూలియన్ కదా. ఇది ఏం రాశాను నేను, ఈ మెథడ్ ఈజ్ నాట్ నెగిటివ్ అనే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఇక్కడ 10 ని పాస్ చేశాను. 0 ఇక్కడ నేను ఏం రాశాను, టెర్నరీ ఆపరేటర్ రాసుకున్నాను. ఎక్స్ వాల్యూ అనేది నాకు 0 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఫాల్స్, 0 కంటే ఎక్కువ ఉంటే ట్రూ. ఓకేనా? ఇప్పుడు నాకు 0 కంటే తక్కువ ఉందా 0 కంటే ఎక్కువ ఉందా, 10 అనేది 0 కంటే ఎక్కువ ఉంది. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. బట్ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, 10 ఈజ్ నాట్ నెగిటివ్ అనేది ప్రింట్ అవుతుంది.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఈఫ్ కండిషన్ కి వచ్చాను. ఈఫ్ కండిషన్ లో మళ్ళీ ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ నాట్ నెగిటివ్ అనగానే నాకు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఈజ్ నాట్ నెగిటివ్ అనేదానికి అంటే -12 ని పంపించాను. ఇప్పుడు రిటర్న్ ఇక్కడ చెక్ చేసుకున్నాను ఎక్స్ వాల్యూ -12 <0. 0 కంటే -12 అనేది చిన్నది కదా, ట్రూ కాబట్టి false. కండిషన్ ట్రూ కాబట్టి ఫాల్స్. అంటే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, అప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వదు. డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే క్లాస్ నేమ్ డాట్ ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. జస్ట్ ఇలా ఇవ్వచ్చు మనం, డైరెక్ట్ గా ఇవ్వలేక, అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే మల్టిపుల్ క్లాసెస్ ఎక్కడ ఉందో, ఏ క్లాస్ లో ఉందో అని మనకు ఐడియా లేనప్పుడు, అంటే మల్టిపుల్ క్లాసెస్ లో సేమ్ నేమ్ తోటి నేను ఇంటర్ఫేసెస్ ని కాల్ చేసుకొని ఉండొచ్చు అనుకోండి. అలాంటప్పుడు నాకు ఏ క్లాస్ లోది కావాలి అన్నప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చి డాట్ అని చెప్పి నా ఇంటర్ఫేస్ నేమ్ ని ఇవ్వచ్చు నేను. ఓకేనా. ఓకే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం పెట్టారు, ఓకే ఓకే ఇక్కడికి వచ్చాను. ఓకే ఇక్కడ మనకి ఏమన్నాడు, వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్. ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాడు, మై ఫస్ట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి నేను ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను, దీనిలో నాకు అవుట్పుట్ అనేది ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక ఇంటర్ఫేస్ కి ఇంకొక ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకున్నాం. సో ఏం చేశాడు ఇక్కడ, మై ఇంటర్ఫేస్ అనే దాన్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్ చేశాడు. సో ప్రాబ్లం ఏంటి, మై ఇంటర్ఫేస్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు అంటే అప్పుడు దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ ఏం రాయని అవసరం లేదు, రూల్ ఏం లేదు. బట్ వాడు ఏం చేశాడు, ఇక్కడ కూడా మెథడ్ ని రాశాడు, అదే మెథడ్ ని రాసుకున్నాడు. ఏమవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది జస్ట్. దానివల్ల మనకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. డైరెక్ట్ మై ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది కాల్ అనే ఇంటర్ఫేస్ ని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ కాకపోతే నాకు అప్పుడు ఇక్కడ, అంటే ఒకవేళ ఇది వచ్చినా గానీ నాకు ఓవర్ రైడ్ అయిపోయి నార్మల్ గా ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇంప్లిమెంట్స్ మై సెకండ్ ఇంటర్ఫేస్ అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ అనగానే ఏమవుతుంది, నాకు టోటల్ ఇది వస్తుంది. ఇందాక నేను డౌట్ ఎక్కడ అడిగా కదా ఇందాక. ఓకేనా. గ్రూప్ నేమ్ చేంజ్ చేసినాము అని గ్రూప్ నేమ్ కూడా చేంజ్ చేసినాము. ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్ అన్నారు, మీరేం బోత్ ఆర్ కరెక్ట్ అన్నారు. జావా does not allow multiple inheritance. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అక్కడ ఇంటర్ఫేస్ అనుకున్నాను. నేను చదివేటప్పుడు గవక్కన ఇంటర్ఫేస్ అనే వచ్చి మళ్ళీ ఇన్హెరిటెన్స్ యూజింగ్ క్లాసెస్, బట్ ఇట్ కెన్ బి సిమ్యులేటెడ్ యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఓకే కదా, అది ఫస్ట్ కరెక్ట్. నెక్స్ట్ స్టెప్ కి వద్దాము. జావా కంపైలర్ క్రియేట్స్ డాట్ క్లాస్ ఫైల్. కంపల్సరీ కూడా మనకు తెలుసు, మనం ఒక జావా ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాము అంటే అదేమవుతుంది, ఎలా కంపైల్ అవుతుంది, ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. File for every class. Java file may contain 0 or more classes. It can also contain anonymous inner classes. Compiler creates a separate file for each class. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ మనకి వాడు, అంటే ప్రతి ఒక్క క్లాస్ కి ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అంటున్నాడు. అవునా, ప్రతి ఒక్క క్లాస్ కి మనం నార్మల్ గా మనం ఏం చెప్పుకుంటాము, క్లాస్ వైజ్ కాకుండా నార్మల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఒక జావా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము అంటే ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి అని అనుకుంటాం. అవునా, కానీ ఏమంటున్నాడు వాడు, క్రియేట్ అవుతుంది ఓకే డాట్ క్లాస్ ఫైలు, అంతవరకు కరెక్టే. బట్ వాడు ఏమంటున్నాడంటే ఎనామియస్ ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటి, నాకు ఒక మెయిన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది. నాకు ప్రతి ఒక్క క్లాస్ కి ఏమవుతాయి, ఎనామియస్ అంటే అవన్నీ మనకేమి డాట్ క్లాస్ ఫైల్స్ లాగే రన్ అవ్వవు అన్నమాట. ఓకేనా, జస్ట్ ఒక ఇన్నర్ క్లాసెస్ లాగా మనకి క్రియేట్ అవుతాయి ప్రతి క్లాస్ కి. బట్ అవన్నీ డాట్ క్లాస్ ఫైల్ లాగే మనకి వర్క్ అవ్వవు. ఓకేనా, ఉంటాయి, క్రియేట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే
క్వశ్చన్ కనిపిస్తుందా? కనపడుతుంది. ఒక్కసారి మనం రూల్స్ ఓపెన్ చేస్తాం, డిఫరెన్స్ ఇస్తుంది టేబుల్ డిఫరెన్స్. ఒకసారి ఓకే. కిందే ఉంటుంది. ఓకే అంటే ఓకే వెళ్ళండి. అవుట్పుట్ ఒక్క నిమిషంగా చూడలేదు మొత్తం. అంటే మామూలుగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ రెండు ఇంప్లిమెంట్ చేసుకుంటాం లేదా అని టెస్ట్ చేసి. ఎలిఫెంట్ ఈక్వల్ టు కే డాట్ న్యూ ఎలిఫెంట్ అంటే ఇంటర్ఫేస్ తో క్రియేట్ చేశారా? ఓకే కిందకి దానికి ఆప్షన్స్ రావాలి. అవుట్పుట్ ఈక్వల్ టు 2.0 పెట్టండి. 2.0 ఎఫ్ ప్రింట్ అయితే అక్కడ అంతేనా? 2 బి కానీ సి కానీ అనుకుంటున్నా. ఓకే. Okay, both are right. X and Y, C.
ఆప్షన్ బి పెట్టండి. ఆప్షన్ బియా? ఆ, కంపైలేషన్ ఏదో పెట్టండి. కంపైలేషన్ కదా? బి కానీ సి కానీ. బి గాని సి గాని అంటే అవుట్పుట్ ప్రింట్ అయ్యేప్పుడు 6.0 ఎఫ్ ప్రింట్ అవుతావు ఐడియా లేదు, 6.0 ప్రింట్ ఐడియా లేదు. అందుకే ఓకే బి మాక్సిమం 6.0నే ప్రింట్ అవుతుంది బీనే. ఓకే ఇందాక దానికి కూడా చూడండి ఎఫ్ తీసేయండి కావాలంటే, ప్రీవియస్ దానికి. దీనికి ఎఫ్ తీసేయాలా? తీసేయండి. ఓకేనా? ఓకే. ఎందుకని ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా సబ్ స్ట్రింగ్ అంటే 512 అంటే అక్కడ అన్ని లేవు కదా అని. ఓకే స్పేసెస్ కూడా కౌంట్ అయింది కదా? స్పేసెస్ కూడా కదా? స్పేసెస్ కౌంట్ చేయలేదు. స్ట్రింగ్ అంటే కంపల్సరీ స్పేసెస్ కూడా ఇప్పుడు అవుట్పుట్ చూసాక ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా స్పెషల్ నేను క్యారెక్టర్. అందుకని చెప్పి అలా చెప్పా, ఇంకా అన్ని లేవు కదా అనుకున్నా అక్కడ. ఓకే అర్థమైపోయింది కదా ఇది? ఇది ఓకే అర్థమైంది. ఇంకా అదే నేను స్పేస్ ఇప్పుడు ఐడియా వచ్చింది. ఓకే ఓకే అండి, ఓకే అండి. బాయ్. ఇంకా ఒకరి క్లాస్ చెప్పారు ఈరోజు. ఇంకొకరికి క్లాస్ జరిగింది. ఓకే ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటుంది. తేజ లేట్గా జాయిన్ అవుతాను అనింది, బట్ ఏమో ఇంకా జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే. ఓకేనా? ఓకే అండి, బాయ్.